నమస్తే, నేను ప్రశాంత్. సీఎం చంద్రబాబు గారు 20 మంది ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ గురించి మాట్లాడడం జరిగింది. అసలు ఏం మాట్లాడారు, ఎందుకు మరి ఇలా వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది, దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. చంద్రబాబు నాయుడు గారు అంటే మనకి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాకముందే తను అక్కడిక్కడ మనకి పనులు చేయించడం కానివ్వండి, అదేవిధంగా ఎమ్మెల్యేల మీద యాక్షన్, తన నియోజకవర్గంలో ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కానివ్వండి, ఇలా జరిగింది. సో ఇప్పుడు ఈ క్రమంలో తను సీఎం అయ్యాక కూడా తన 20 మంది ఎమ్మెల్యేలని కొందరినైతే వార్నింగ్ ఇవ్వడం అని విన్నాము. అసలు ఎందుకని అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అంటేనే పని రాక్షసుడు. సో ఆయన దగ్గర పని చేయాలి అని అన్నప్పుడు వాళ్ళు కూడా ఎమ్మెల్యేలుగా ఆయన ఎంత నమ్మి వాళ్ళకి సీట్లు ఇస్తారు. అంటే వాళ్ళు బాబు గారితో ఈక్వల్గా పని చేస్తారు, వాళ్ళు గెలిస్తే నియోజకవర్గానికి ఉపయోగం ఉంటుంది అనే ఒక ఆలోచనలతో ఎంతోమంది, ఇప్పుడు ఒక సీటు ఖాళీ ఉంది, ఒక సీట్లో ఇవ్వాలన్నప్పుడు 3-4 అప్లికేషన్స్ పైనే వస్తాయి. చాలామంది పెట్టుబడి మేము పెట్టుకుంటామంటారు. ఇంతమందిని కాదని ఒక క్యాండిడేట్ని సెలెక్ట్ చేసి ఇస్తే ఆ క్యాండిడేట్ గెలిస్తే ప్రజలకు దగ్గరగా ఉండకపోతే ఆబ్వియస్లీ కోపం వస్తుంది కదా. అది నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి లీడరు. ఆయనకి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు పని చేయలేదు కదా నా నియోజకవర్గాన్ని పక్కన పెట్టలేరు కదా, అక్కడ ఉన్నది కూడా ప్రజలు. సో వాళ్ళందరినీ కూడా ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే పని చేయలేదు, అది సొంత పార్టీ వాళ్ళు పని చేయలేదంటే ఇంకెంత బాధ వేస్తుంది. సో ఆయన ఎక్కడా కూడా పనిలో ఎవరు పని చేయకపోయినా ఉపేక్షించే పనే లేదు. సో వాళ్ళని ఆయన గట్టిగా దండిస్తారు, దండించి బుజ్జగించి ఏమైనా చేసైనా ఆయన పని చేయించుకోగలుగుతారు. సో దాంట్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. అంటే ఇప్పుడు పోటీ పడి పనిచేసే తత్వం ఉండాలి వీళ్ళు కూడా, ఎమ్మెల్యేలు కూడా. ఇప్పుడు బాబు గారు అన్నారని కాదు కానివ్వండి. సో ఇప్పుడు ఉన్న పరిస్థితికి, రాష్ట్రం ఉన్న పరిస్థితికి పని చేస్తే కానీ అవ్వదు. సో ఏదో బాగా మిగులు బడ్జెట్ ఉన్న స్టేటా, అట్లాంటిది అభివృద్ధి చెందిపోయిన రాష్ట్రమా అంటే అది కాదు కదా. అక్కడ ఇప్పుడిప్పుడే అది అభివృద్ధి చెందాలంటే కలిసికట్టుగా అందరూ పనిచేస్తేనే అవుతుంది. గత ప్రభుత్వంలో మనకి ఎక్కువ వినిపించేది అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు అని చెప్పేసి చాలా వింటూ ఉన్నాము. సో మరి ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వంలో అవన్నీ తగ్గాయి అంటారా? ఇవన్నీ తగ్గించడానికేగా తెలుగుదేశాన్ని నమ్ముకున్నారు, తెలుగుదేశంకి పట్టం కట్టారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో వీటి మూలానే ప్రజలకైతే ఏదైతే ఈ అరాచకాలు, దుర్మార్గాలు ఇవి ఉండవు అని చెప్పారో దాని ప్రకారమే జరుగుతుంది. అది కాదనట్లేదు. కానీ ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు చేయనప్పుడైతే అది బాబు గారికి దృష్టికి పని అంటే అక్కడ ఉన్న ప్రజలు ఏదైనా పని కావాలని ఎమ్మెల్యేని అడిగారు అనుకోండి, అక్కడ ఏమైనా డిలే చేయడమో, పని చేయకపోవటమో ఇట్లాంటివి ఉన్నప్పుడు నెక్స్ట్ బాబు గారిని కలిసే ఆప్షన్ ఉంటుంది. సో మాకేంటంటే తెలుగుదేశం కేడర్కి ఏంటంటే బాబు గారు అందరితో కూడా ఎప్పుడు నిత్యం టచ్లో ఉండే నాయకుడు. సో ఇప్పుడు ఒక చోటుకి వెళ్తే ప్రతి నాయకుడిని పేరు పెట్టి పలకరించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రతి వాళ్ళు కూడా ఆయన మైండ్లో ఉంటారు. అలాంటప్పుడు మీ ఊరు ఎలా ఉంది ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళ ఊర్లో ఉన్న సమస్యలు వాళ్ళు చెప్పినప్పుడు ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు అనేది అనుకుంటారు కదా. సో ఖచ్చితంగా అలాంటిది ఆయన దృష్టికి వెళ్ళి ఉంటాయి. సో అలా వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ జరిగే పనుల గురించో, అక్కడ వాళ్ళ ఎమ్మెల్యే కోఆపరేట్ చేయలేదనో అలాంటివి ఏదైనా చెప్పుంటే, సో బాబు గారు దాని తర్వాత వెంటనే వీళ్ళు చెప్పారు కదా అని వెంటనే ఆయన ఏం చేయరు. సో దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ అక్కడ ఎట్లా ఉంది ఏంటి అనేది కనుక్కొని, ఆయన ఎవరన్నా కనుక్కొని తర్వాత వాళ్ళని ఏమైనా మందలించడం జరుగుతుందే కానీ డైరెక్ట్గా వాళ్ళు చెప్పారని చెప్పేసి కూడా ఇచ్చేయరు. తర్వాత ఈయన ఎంక్వైరీ చేసుకున్న తర్వాత క్లియర్గా ఒక డెసిషన్కి వస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే బాబు గారికి ఏంటంటే పని చేయాలి, పని చేసేవాళ్ళు కావాలి. ఇప్పుడున్న రాష్ట్రం ఉన్న పరిస్థితి, ఇప్పుడు అమరావతి కట్టుకోవాలి. సో ఈ అమరావతి కట్టుకోవాలి. ఇప్పుడు బాబు గారి మీద ఎంత ఒత్తిడి ఉంది. అమరావతి, పోలవరం, రాష్ట్రం దివాలా తీసిన రాష్ట్రం, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉండి ఆయన రకరకాల ప్రాబ్లమ్స్తో ఆయన తిరుగుతుంటే, సో ఎమ్మెల్యేలు పని చేయకపోతే అది కూడా బర్డెన్ అయినప్పుడు ఎలా ఉంటుంది? సో ఆయన పని ఇప్పటికే నిత్యం ఆయనతో పోటీ పడి చేయాలి, ఆయనతో కలిసి పని చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఆయనతో పోటీ పడి ఎవ్వరూ కూడా చేయలేని పరిస్థితి. కానీ ఆయనతో కలిసి నడవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయనలో సగభాగమైన వీళ్ళు పని చేయగలగాలి కదా. మనకి అది చేయనప్పుడు ఆటోమేటిక్గా ఎవరైనా కోపం అనేది వస్తుంది. కూటమి ప్రభుత్వం రాకముందే చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది, నేను
వచ్చాక అమరావతిని చాలా హైలైట్ చేస్తానని చెప్పేసి వచ్చాక వెంటనే అమరావతిని అయితే స్టార్ట్ చేయడం జరిగింది డెవలప్మెంట్ అయితే. సో అమరావతిని పక్కన పెడితే ఇంకా మిగతా నియోజకవర్గం అంటే మిగతా ఏరియాలో ఎలా ఉన్నాయి పనులు, ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి? ఇప్పుడు నియోజకవర్గాలలో మెయిన్ అయితే ఫస్ట్ బాబు గారు సీఎం అయిన దగ్గర నుంచి రోడ్లు అనేది అయితే కంపల్సరీ అన్ని నియోజకవర్గాలలో కూడా స్టార్ట్ చేశారు, రోడ్లు వేసుకున్నారు. సో తాగునీరు కానివ్వండి, ఇట్లాంటి ఫంక్షన్స్ కానివ్వండి, ఇట్లాంటివి ఏదైతే ఇంపార్టెంట్ నీడీ ఉన్నాయో అన్నా క్యాంటీన్ లాంటివి, ఇలాంటివన్నీ కూడా ప్రజలకి చాలా వరకు అందుబాటులో ఉండటం అన్ని రకాలుగా కానీ 3 సిలిండర్లు కానివ్వండి, వాళ్ళ దాకా వెళ్ళి చేరటం కానివ్వండి, ఇలాంటివన్నీ జరిగాయి. సో ఇవన్నీ కూడా అందరూ కలిసి చేస్తే అవుతాయి. సో ఒక్క బాబు గారు కష్టపడితే అవ్వదు, ఉన్న కొంతమంది మినిస్టర్లు కష్టపడితే అవ్వదు కదా. సో ఎమ్మెల్యేల కోఆర్డినేషన్ ఇక్కడ ఇంపార్టెంట్, అధికారుల కోఆర్డినేషన్ ఇంపార్టెంట్. సో ఈ వ్యవస్థలో ఏ ఒక్కటి ఆగిపోయినా చేయకపోయినా మొత్తం సిస్టమ్ అంతా దెబ్బతింటుంది. సో దానికి అంతా నాయకుడు ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. సో పేరు ఎవరికి వస్తుంది? సో వీళ్ళు పని చేయాలి కదా, ఆ పని చేయనప్పుడు ఆయన అంటంలో తప్పు లేదు కదా. సో ఆయన ఎవరి కోసం అన్నారు? ఆయన ఇంట్లో పని చేయడానికి పిలిచారా? కాదు కదా. ఎవరికి దేనికోసం మీరు ప్రజలకు చెప్పి ఓటు వేయించుకున్నారో, ఏం చేస్తామని చెప్పి ఇచ్చేశారు. సో ఆ పనులు సక్రమంగా చేయండి అని చెప్పారు. సో దానిలో ఖచ్చితంగా మన వాడైనా కూడా తప్పుని తప్పుగా ఖండించే తత్వం నారా చంద్రబాబు నాయుడు గారిది. సో ఇలాగే అంటే ఇప్పుడు జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, సో జనసేన ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు సో ఏ విధంగా వర్క్ చేస్తున్నారు మీకు తెలిసినంత వరకు? ఇప్పుడు ఎవరు పార్టీ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ పార్టీ వాళ్ళు. సో అది కూడా కంప్లైంట్ బాబు గారి వరకు వచ్చాయని ఒక సీఎం కాబట్టి, నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం కాబట్టి ఆయన దృష్టికి వచ్చాయనుకోండి, ఖచ్చితంగా వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడతారు. సో ఏంటంటే ఇక్కడ రాష్ట్రం మొత్తం కూడా కూటమి ప్రభుత్వం అన్నా కూడా అండి, ఇప్పుడు తెలుగుదేశం ఓట్ బ్యాంక్ కూడా అక్కడక్కడ వేస్తేనే వచ్చింది. సో ఖచ్చితంగా ఎక్కడ ఏది జరిగినా కూడా విమర్శించే అడిగే రైట్స్ కానివ్వండి, సొంత పార్టీ వాళ్ళనే వదలనప్పుడు సో ఎక్కడ ఏ ఎమ్మెల్యే కూడా సరిగా లేకపోయినా ఎవరైనా ప్రశ్నిస్తారు. రేపు బీజేపీ అయినా కూడా ఎక్కడైనా తెలుగుదేశం ఎమ్మెల్యే సరిగా పనిచేయలేదు, సో ఫెయిల్యూర్ అయ్యారు అని అన్నప్పుడు వాళ్ళైనా అడుగుతారు కదా. అట్లాగే జనసేన ఆయన. సో ఇక్కడ ఏంటంటే కూటమి అనేది కలిసికట్టుగా పనిచేయటానికి, సో ఆ కలిసికట్టుగా పనిచేసే దాంట్లో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా అంటే ఈ యొక్క తెలుగుదేశం అనే కాదు, జనసేన అయినా బీజేపీ అయినా ఎవరి ఎమ్మెల్యేలు అయినా కూడా సో వాళ్ళందరూ కూడా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలి. అది కాకుండా మేము చెయ్యము అంటే గతంలో ఉన్న వాళ్ళ ఎమ్మెల్యే అంటే గతంలో ఉన్న వైసీపీని పోల్చుకుంటూ దాంతో మీరు పోల్చుకుని పనిచేయడానికి మీకు ఓట్లు వేయలేదు, సో మనం ఇంకా బెటర్మెంట్గా చేస్తాం కాబట్టి అని ప్రజలు నమ్మారు, వేశారు. సో దాన్ని నిరూపించుకోవాలి అనే బాధ్యత కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఆయన గైడెన్స్లో అయితే నడవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలకు ఉంది. ఇప్పుడున్న వైసీపీ ఎమ్మెల్యేలు అట్లీస్ట్ మరి ఇప్పుడైనా పనిచేస్తున్నారా లేదా? అంటే ఎందుకు గత ప్రభుత్వంలో మనం చూసాము చాలామంది ఎమ్మెల్యేలు ఎలా వర్క్ చేశారు ఏంటి అనేది, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు మరి వర్క్ చేస్తున్నారా లేదా? ఎమ్మెల్యేలే ఎందుకు, జగన్మోహన్ రెడ్డి వర్క్ చేయట్లేదు, ఆయన నియోజకవర్గాన్ని పట్టించుకోవట్లేదు, ఇంకా ఎమ్మెల్యేల వరకు ఎక్కడ వెళ్తాం? అందుకే అసెంబ్లీకి కూడా రావట్లేదు. అసెంబ్లీకి కూడా రావట్లా. వాళ్ళు వచ్చిన అసెంబ్లీలో కూడా సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఈరోజు సాక్షాత్తు స్పీకర్ గారు చెప్తున్నారు, దొంగ సంతకాలు పెట్టేసి ఇంకా ఎప్పటికో అసెంబ్లీ ఓపెన్ అయ్యే డేట్లకు కూడా పెట్టేసి వెళ్ళిపోయారు, ఆ లగ్జరీలో కూడా అట్లా పెట్టేశారు అని చెప్పి సాక్షాత్తు స్పీకర్ గారే చెప్తున్నారు వీళ్ళు పెట్టే దొంగ సంతకాలకన్నిటికీ. అంటే వాళ్ళకి బాధ్యత లేని వ్యక్తులు, ఇంకా వైసీపీ ఎమ్మెల్యేలు అంటే ఇంకా బాధ్యత లేని వ్యక్తులు. వైసీపీ అధినాయకుడైనా అదే జరుగుతుంది. ఆయన పులివెందలనే పట్టించుకొని ఆయన ఇంకా మిగతా ఉన్న నియోజకవర్గాలను వాళ్ళ ఎమ్మెల్యేలు 10 మందిని గురించి కూడా ఎందుకు పట్టించుకుంటారు? పట్టించుకునే ప్రసక్తి కనపడడం లేదు. అయినా కూటమి ప్రభుత్వం పట్టించుకుంటుంది, అక్కడ కూడా అన్ని పనులు జరుగుతాయి. థ్యాంక్ యూ. నమస్తే.